ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతోనే గ్రామీణ ప్రాంత రహదారులు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఈటీ రాము అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అజెండా ప్రకారం ప్రభుత్వ శాఖల వారీగా సమస్యలు అభివృద్ధిపైన వివరించాలని ఎంపీడీఓ ఆదినారాయణ, ఎంపీపీ రాము అధికారులు తెలిపారు. శాఖల వారీగా అధికారులు సమావేశంలో మాట్లాడారు. సింగిల్ విండో డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి భూ పంపిణీ జాబితాలో అర్హులైన వారిని చేర్చి జాబితాను చూపించాలని పలుమార్లు విన్నవించినా అధికారులు సమాధానం లేదన్నారు. ఈ సమస్యపై తహసీల్దార్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ త్వరలో భూ పంపిణీకి సంబంధించి జాబితాను వెల్లడిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని ఘనంగా ఎంపీపీ ప్రజాప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మనం ఉపయోగించుకొని పూర్తి చేసినాం. అదేవిధంగా జీజీఎంపీలో ప్రతి సచివాలయానికి వచ్చినటువంటి 20 లక్షల రూపాయలు కూడా నాకు తెలిసి దాదాపుగా 7-8 సచివాలయాలు పూర్తి అయిపోయినాయి, 1-2 మిగిలినట్లున్నాయి. అదేవిధంగా సచివాలయ భవనాలు కూడా 10 సచివాలయాలకు సంబంధించి కూడా దాదాపుగా 90% పైచీలకు మనం పూర్తి చేసుకొని ఇప్పటికే ఓపెన్ చేసినాం. ఆ మిగిలిపోయినన్ని కూడా తొందరలోనే పూర్తి చేయడానికి అధికారులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అన్నిటికంటే మించి ఈ మండలానికి చాలా ముఖ్యమైనటువంటి మరి అంద్రీనివా కాలువని మరి అవుతుందో కాదో అనుకున్న పరిస్థితుల్లో గత సంవత్సరం అంద్రీనివా కాలువని విజయవంతంగా దాన్ని పూర్తి చేసినాం. లాస్ట్ ఇయరే మనం ట్రయల్ రన్ బేసిస్లో నీళ్లు కూడా మనం దాదాపుగా వెలిగిల్లి వరకు కూడా తీసుకెళ్ళగలిగినాం. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం శ్రీశైలంలో మరి నీళ్లు లేకపోవడం వల్ల నవంబర్కే నీళ్లు అక్కడ డ్యాంలో అయిపోవడం వల్ల ఈ సంవత్సరం మనం నీళ్ళు ఇవ్వలేకపోయినాం. కానీ కాలువ పూర్తి అయిపోయింది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి అయినా పూర్తి స్థాయిలో అంద్రీనివా కాలువ ద్వారా మండలంలో ప్రతి చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఎత్తైన ప్రాంతాల్లో ఉండే కొన్ని చెరువులకి మరి గార్లపట్ట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ చెరువులకు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా మరి దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అన్నీ కూడా వచ్చినాయి. పనులు పూర్తయితే ఆ చెరువులు కూడా మనం నింపుకునే అవకాశం కూడా ఉంది. సో దాదాపుగా అదేవిధంగా మనం దశాబ్దాలుగా పాడుపడిపోయినటువంటి పిహెచ్సిని కూడా ఈరోజు కొత్త పిహెచ్సి భవనం మనం కట్టుకున్నాం. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ 5 సంవత్సరాల్లో విజయవంతంగా మనందరం కూడా చేసుకోగలిగినాం. ప్రతి అధికారి కూడా చాలా సిన్సియర్గా మరి టాప్ గవర్నమెంట్ ప్రయారిటీ వర్క్స్ కానీ అటు వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ పూర్తి స్థాయిలో ఈరోజు మనం పనిచేయగలిగినాం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారుల కృషి చాలా గొప్పగా ఈరోజు పనిచేయగలిగినాం కాబట్టి మనం అన్ని రోడ్లు కూడా పూర్తి చేసుకోగలిగినాం. ముఖ్యంగా ఎంపీడీఓ గారు ఆదినారాయణ గారు దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. బహుశా ఇక్కడే కూడా రిటైర్ అవుతారేమో. చాలా సీనియర్ అయినా చాలా అద్భుతంగా ఈ మండలంలో మండల పరిషత్ అంతా కూడా నడిపించారు. అధికారులను అందరినీ కూడా అద్భుతంగా నడిపించారు. ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ చాలా చక్కగా ఈరోజు నడిపించగలిగినారు. ముఖ్యంగా కొత్తలో మాకు కూడా అన్నీ కూడా మా వేళ్ళు పట్టుకొని ఆయన నడిపించినాడు ముందుకి. ఏ విధంగా గవర్నమెంట్ వర్క్స్ జరుగుతాయి, ఏ విధంగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ అవుతాయి అనేది ఆయన ద్వారా చాలా నేర్చుకున్నాం. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారు, జెడ్పీటీసీ, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా చక్కగా నిత్యం ప్రజల్లో ఉంటూ కోవిడ్ సమయం దగ్గర నుంచి కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి